కరీంనగర్ జిల్లా రామడుగు ప్రభుత్వ భూమి కబ్జాపై V6 న్యూస్ కథనానికి స్పందించారు రెవెన్యూ అధికారులు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లిలో కబ్జాకు గురైన సీలింగ్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక సర్వే నెంబర్ 407/2లో 10 కోట్లు విలువ చేసే సీలింగ్ భూమిని కొందరు ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్న వైనాన్ని తెరపైకి తీసుకొచ్చింది V6 న్యూస్. ఇక వార్తను చూసిన రామడుగు తహసీల్దార్ బండి రాజేశ్వరి ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కమలేష్, సర్వేయర్ కరుణాకర్ సదరు భూమిపై హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. దాదాపు 50 ఏళ్ల క్రితం సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగులు భూమిగా తెలియన ఈ స్థలాన్ని కొంతమంది దళితులకు అప్పగించి భూస్వామి పంపిణీ చేశారు. ఆ తర్వాత చేతులు మారి అనేక మంది క్రయ విక్రయాలు చేస్తూ ఉండటంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే వ్యవహారాన్ని V6 కథనం రూపంలో ప్రసారం చేయడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రభుత్వ భూమి కబ్జాపై V6 న్యూస్ కథనానికి స్పందించారు రెవెన్యూ అధికారులు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లిలో కబ్జాకు గురైన సీలింగ్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 407/2లో 10 కోట్లు విలువ చేసే సీలింగ్ భూమిని కొందరు ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్న వైనాన్ని తెరపైకి తీసుకొచ్చింది V6 న్యూస్. ఇక ఈ వార్తను చూసిన రామడుగు తహసీల్దార్ బండి రాజేశ్వరి ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కమలేష్, సర్వేయర్ కరుణాకర్ సదరు భూమిపై హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. దాదాపు 50 ఏళ్ల క్రితం సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగులు భూమిగా తేలిన ఈ స్థలాన్ని కొంతమంది దళితులకు అప్పటి భూస్వామి పంపిణీ చేశారు. ఆ తర్వాత చేతులు మారి అనేక మంది క్రయ విక్రయాలు చేస్తూ ఉండటంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే వ్యవహారాన్ని V6 కథనం రూపంలో ప్రసారం చేయడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు.